ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిలో చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాజ్యములో ఐగుప్తు రాజు యొక్క ప్రాణదాయకుడును భక్షకుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారంట. ఏం చేశారు? ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి దగ్గర ఇద్దరున్నారు, ఇద్దరు పని చేస్తున్నారు. ఈ ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు తప్పు చేశారంట. ఏ తప్పు చేశారు, ఏం చేశారనేది రాయబడలేదు, కానీ తప్పు అయితే చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా నేను తప్పు చేస్తే ఎవరు చూస్తారులే, ఎవరు గమనిస్తారులే, ఎవరు లేరు కదా అని ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు. ఒకవేళ నేను తప్పు చేస్తే రాజు ఏమన్నా చూస్తున్నాడా, రాజు ఏమన్నా నన్ను గమనిస్తున్నాడా అనే ఆలోచన కూడా ఉండి వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున తప్పు చేసేవారు ఎలా ఆలోచిస్తున్నారంటే నన్ను ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటున్నారు. ఎవరు మమ్మల్ని చూడట్లేదు కదా, మమ్మల్ని ఎవరు విచారణ చేయట్లేదు కదా అని అనుకుంటున్నారు. భార్య ఏమో నా భర్త నన్నేం చూడట్లేదు కదా, నన్నేమి అనట్లేదు కదా అని భర్త తప్పు చేయటానికి, భార్య తప్పు చేయటానికి ఆలోచన చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆ రాజుకు తెలిసింది తప్పు చేశారని. ఏదో ఒక రోజు మనం కూడా తప్పు చేస్తే మన అధికారులకు తెలుస్తుంది. ఒకవేళ భార్య తప్పు చేస్తే భర్తకి తెలిసిపోద్ది, ఒకవేళ భర్త తప్పు చేస్తే భార్యకి తెలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? చాలా నమ్మకంగా ఉండాలి, తప్పు చేయకుండా ఉండాలి. కానీ రాజు దగ్గర ఈ పని చేసే ఇద్దరు వ్యక్తులంట తప్పు చేశారంట. ఏ తప్పు చేశారో రాయబడలేదు, కానీ తప్పు అయితే చేశారు. ఆ విషయము ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసిందంట. ఆ రాజుకు తెలిసి ఆ ఇద్దరిని తీసుకొని ఎక్కడ ఏమన్నారు? ఆ రాజుకు సంబంధించిన సేనాధిపతి ఉన్నారు, ఆ సేనాధిపతి దగ్గరకు అప్పచెప్పి వీళ్ళిద్దరిని చెరసాలలో వేయమన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ చెరసాలని మనం పాతాళం కింద లేదా నరకం కింద మనం ఊహించుకుంటే ఒక తీర్పు జరిగింది. ఆ తీర్పు రోజున మనల్ని కూడా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే నరకానికి వేసే అధికారం దేవునికి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజున వారిద్దరు అనుకునొచ్చు, మనల్ని ఎవరు, మనం రాజు దగ్గరే పని చేస్తున్నాం కదా, రాజు మమ్మల్ని గమనించట్లేదా, రాజు మనల్ని పరీక్షించట్లేదు, రాజు మనల్ని ఏ విచారణ చేయడు కదా అని తప్పు చేసి ఉండొచ్చు. దానికి ఫలితం ఏమైంది? జైల్లో పడ్డారు. ఒకవేళ మనల్ని దేవుడు ఏమైనా చూస్తున్నాడా, ఒకవేళ మమ్మల్ని దేవుడైనా పరీక్షిస్తాడా, పరిశోధించి ఆయన పైనుంచి చూస్తాడు, ఆయనకి ఏ పని పాట లేదా అని అనుకున్నామేమో. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ తప్పు చేసుకుంటా పోతున్నావేమో, కానీ ఆకాశం అందు ఎవరు చూస్తున్నాడు? ఆశీనుడైన ప్రభువు చూస్తున్నాడు. దినమెల్లా మన కోసము చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని గమనిస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారని. రాజు కూడా గమనించాడు, ఎవరు ఎలా ఉన్నారన్నప్పుడు ఇద్దరు తప్పు చేశారంట. మరి ఏ తప్పు చేశారో తెలియదు, కానీ ఈ రోజున నిన్ను దేవుడు గమనిస్తే, ఈరోజు ఆకాశం ముందు పైనుంచి దేవుడు చూస్తే నీలో తప్పు ఉందని అనుకుంటే ఆయన నిన్ను పాతాళమునకు అంపుతాడని జ్ఞాపకమును చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఇద్దరిని తీసుకొని ఎక్కడికే చెరసాలలోకి. కానీ వాళ్ళిద్దరు తప్పు చేశారని మనకి స్టోరీలో లేదు, కానీ ఒక్కరే తప్పు చేశారని ఉంటుంది. కానీ ఫలితం ఏమైంది? చేయని వ్యక్తి కూడా అనుభవించాడు జైల్లో. మనం అనుకోవచ్చు, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఆ వ్యక్తితోనే నేను తిరిగాను, కానీ నాకు శిక్ష పడ్డది. మొన్న ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు బైక్ మీద ఎలా వెళ్తూ ఉన్నారు. ఎవరమ్మా? ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు ఇద్దరిని.
ఇద్దరు గంజాయి అమ్ముతున్నారు మీరని పట్టుకొని జైల్లో పడేశారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పరామర్శిస్తుంటే ఒక వ్యక్తి ఏమో, అమ్మ నాకేం తెలియదు, నాకు ఏమీ తెలియదు అని ఏడుస్తూ ఉన్నాడు. అతను ఏమిటి రోజు నేను స్నేహం చేస్తూ మీ ఇద్దరం కలిసి తిరుగుతాం అంతే, అలా బైక్ మీద వెళ్ళామంతే, కానీ మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు అంటున్నారు. చేయాలి నేరానికి నన్ను జైల్లో పడేశారని బాధపడుతూ దుఃఖంతో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుంటున్నారు. విచారణ ఏం తెలిసిందంటే ఒక వ్యక్తి గంజాయి అమ్ముతాడని, ఒక వ్యక్తి తప్పు చేశాడని, ఒక వ్యక్తి మంచి ప్రవర్తన లేదు. కానీ ఆ మంచి ప్రవర్తన లేని అమ్మటి ఈ మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తి తిరగటం వలన ఫలితం ఇతరులు కూడా వచ్చేసింది. తర్వాత వాస్తవాలు తెలుసుకొని నువ్వు లేవులే అని అతన్ని విడిచిపెట్టడం జరిగింది. నా తప్పేం లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు తిరిగే స్నేహాన్ని బట్టి ఒకప్పుడప్పుడు నీకు మీద శిక్ష రావచ్చు. అతను చేసింది తప్పెవరు? ఒక వ్యక్తే, కానీ ఇద్దరికి చెరసాలలో ఉన్నది. కానీ నీ నిజాయితీ నిరూపించుకున్నప్పుడు, నీ నిజాయితీ బయటపడ్డప్పుడు నువ్వు విడుదల ఖచ్చితంగా అవుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఒకరే తప్పు చేశారు, కానీ ఇద్దరికి చెరసాలలో. అతను ఎంత బాధపడి ఉంటాడు, నేను తప్పులేదు కదా, నేను నిజాయితీగా ఉన్నానా, కానీ నాకు తప్పు చూపించారే, నన్ను జలసాలలో వేశారే. మనం కూడా అంటాం కదా, భార్య కూడా అంతే ఉంది, నేనే తప్పు చేయలేదు, మా ఆయనేమో నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, నేనే పొరపాటు చేయలేదు అని అంటారు కదా. కానీ ఏదో ఒకరోజు నీ భర్త నేను అర్థం చేసుకొని కృప చూపించను గాక. హల్లెలూయా. నీ నిజాయితీ బయటపడితే నేను ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కిందకి చదవండి కొంచెం. ఆ సేనాధిపతి అతడు వారికి ఉపచారము చేశాడు. యేసేపు ఏం చేశాడంట? యేసేపు ఆ ఇద్దరు ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరికి ఇతను ఉపచారం చేయటం అంటే వారికి సేవ చేయటం, వారికి ఏమైనా అవసరమైతే ఇవ్వటం. ఎందుకంటే రాజు దగ్గర తిరిగారు కదా, రాజు దగ్గర ఉన్నారు కదా, మరి ఎందుకో వారిద్దరికి ఈయన ఉపచారము చేశాడంట. మన ప్రభు కూడా ఉపచారము చేయటానికే లోకానికి వచ్చానని చెప్పాడు. మనిషి కుమారుడు ఉపచారము చేయించుకోవటానికి కాదు, చేయట కోసము మన మధ్యకి వచ్చాడు. ఏం చేశాడు? వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరు, అది జ్ఞాపకము చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రతి ఆదివారం ఇక్కడ సంఘముగా కూడుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వారిద్దరికి ఈయన సేవ చేసేవాడు. ఈ సేవ చేస్తున్న సమయంలో కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత వారిద్దరూ చెరసాలలో బంధించబడిన ఒక్కడే రాత్రి యందు కలలు కనిరి. ఒకప్పుడు ఒక్కొక్కడు అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు కలగన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనిరి. తెల్లవారినప్పుడు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉన్నారంట. కొన్నిసార్లు మనం కూడా కొన్ని కళలు వచ్చినప్పుడు కొన్ని ఆ కళలో ఎందుకు వచ్చింది కళ అనే బాధ చింత ఉంటుంది కదా, అర్థం కాదు. అర్థం కాక ఎలాంటి కళ వచ్చింది ఏంటి? కొంతమందికి అయితే కళగన్న వ్యక్తి చనిపోయినట్టు వస్తుంది కదా. రాత్రి ఇది నేను చనిపోయినట్టు కళ వచ్చింది, నా ముందేమో నా శవం ముందు అందరూ ఏడుస్తున్నారు అని వస్తుందంట. అది మామూలుగా అనుకుంటారు, అది నిజమో కాదు లేదు, రావచ్చు కూడా, దాన్ని తప్పలేదు. అయితే ఆ కళను బట్టి మనం బాధపడుతూ దుఃఖపడుతూ ఆనందం కాదు, దుఃఖము విచారము వేస్తుంది. ఇలా వచ్చింది ఏంటి? మరి కొంతమంది తెల్లారుజాము వచ్చే కళలు నిజమవుతాయి అంటారు కదా, ఇది ఒక భయం. ఇంకా అలాంటి కళంగా తెల్లారుజామున వచ్చింది బొమ్మ నేను నిజంగానే చస్తానేమని భయపడింది. ఈ తెల్లారుజాము కళ వచ్చినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినట్టు వచ్చింది అనుకో, మీ బంధువులు ఎవరన్నా మరీ ఎక్కువ భయం అవుతుంది. వారు చనిపోవటమేమో కానీ
ఆ కళకి నువ్వే చనిపోయేటట్టు భయపడతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ కళ యొక్క భావం వాళ్ళకి తెలియదు. కానీ ఈ కళ రాగానే చింతాక్రాంతులయ్యారు బాధతో. ఈ కళ ఏంటి, ఎలా వచ్చింది, దీని అర్థం ఏమిటి? కళ వచ్చినందుకు కాదు వాళ్ళు కదా, కళ అర్థం పోయినందుకు వాళ్ళు బాధ. ఏంటి, కళ వచ్చినందుకు కాదు, ఆ కళ భావము అర్థం కాక చింతాక్రాంతులై బాధపడుతూ ఉన్నారంట. అలాంటి సమయంలో ఎవరు వచ్చారట? యేసేపు. ఆ కళ వారి దుఃఖపరిచింది, ఆ కళ వారి చింతాక్రాంతులై ఉన్నది. ఈ రోజున ఏదో ఒక సమస్య నీ కుటుంబంలో చింతాక్రాంతులై ఉంటే యేసేపులాగా మన యొద్దకు దేవుడు వచ్చునగాక. హల్లెలూయా. ఆ చింతను యావత్తును తీసేయడానికి యేసేపు వచ్చాడు. ఆ ఏంటి మీరు చింతలో, బాధలో, దుఃఖంలో ఉన్నారు ఏంది అని అడిగాడు కదా. ఈరోజు నీ ప్రభు నీ దగ్గరకు వచ్చి ఏంటి నీ బాధ, ఏంటి నీ దుఃఖం, ఏంటి నీ విచారము, నీ ముఖంలో కలత లేదు, నీ ముఖంలో కలత, సంతోషం లేదు ఏంది అని అడుగుతున్నాడు ప్రభు. మరి ఈ రోజున నీవు ఆయనకి చెప్పగలిగితే, వారు ఆ కళ భావాన్ని, ఆ కళను చెప్పగలిగారు. నాకు వచ్చినది ఈ కళ అని చెప్పారు. ఈ రోజున నీ యొక్క మనోవేదన, నీ దుఃఖము చెప్పగలిగితే వాటన్నిటి నుంచి నా ప్రభు విడిపించునుగాక. నువ్వు రెడీగా ఉంటే నీ హృదయంలో స్థానం ఇవ్వటానికి, నువ్వు రెడీగా ఉంటే ఆయన పక్షాన, నీ పక్షాన నీవు ఉండగలిగితే ఆయన నీ పక్షాన ఉంటాడు. దేశంగా నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీ వేదన, నీ దుఃఖం ఆయనకి చెప్పడానికి నువ్వు సిద్ధముగా ఉంటే ఆయన వినటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. వాటికి జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీలోనే ఆ చింతను ఉంచుకొని, నీలోనే ఆ బాధను ఉంచుకొని, నీలోనే ఉంచుకొని దాచుకొని కుమిలిపోయి బాధపడి దుఃఖంతో వేడవడం కంటే, ఆ ఖైదీలు ఇద్దరు చెప్పుకున్నారు నా కళ ఇది వచ్చిందని. నీవు కూడా ఈ రోజున నా యొక్క దుఃఖం ఇది, నా బాధ ఇది, నా సంతోషం ఇది ప్రభా అని నువ్వు పాదాల చెంత ఆయన చేరి చెప్పుకోగలిగితే ప్రియ సహోదరి సహోదరురా, ఆ చింత యావత్తును తీసివేయ సామర్థ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత వచ్చిన చదవండి ప్రియ సహోదరి సహోదరులారా. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నాయో. రోజు సంతోషంగా ఉండేవారు, రోజు ఆహారం చేసి ఇచ్చేవాడు ఇతనే కదా. ఆహారం అన్నీ తీసుకొచ్చేది ఎవరు? యేసేపే కదా. ఉపచారం చేశాడు. వారికి ఏం అవసరమో, ఏమై ఉన్నదో ప్రతిదీ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆయన. ప్రతిదీ అవసరం. ఫలానది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఫలానదంటే ఫలానా సమయానికి ఇది అంటే అది ఇచ్చేసేవాడు. బహుశా ట్యాబ్లెట్లు ఇలాంటివి ఉంటాయేమో ఇచ్చేసాడేమో, ఆరోగ్యం బాగోకపోతే ఇచ్చాడేమో, ప్రతిదీ చూసుకుంటూ వచ్చేవాడు ఈయన. కానీ ఒక రోజున దుఃఖంతో ఉన్నారు, ఒకరోజు బాధతో ఉన్నారు, చింతాక్రాంతులై ఉన్నారు. అప్పుడు ఈయన వచ్చి ఏంటి ఇంత చింతతో ఉన్నారు, ఏంటి ఇంత బాధతో ఉన్నారు, రోజు చలాకీగా తిరుగుతున్నారు, రోజు ఆనందంతో ఉన్నారు, రోజు సంతోషంగా కేరంతలు వేస్తూ ఉన్నారు, ఈరోజు ఎందుకు ఇంత బాధతో ఉన్నారు, ఇంత సంతోషమే లేదే అని ఆయన అడిగాడు. ప్రభు ఈరోజు కూడా మిమ్మల్ని అడుగునుగాక. ఆయన కూడా అడుగుతున్నారు, రోజు సంతోషంగా ఉన్నారే, రోజు ఆనందంగా ఉన్నారే, రోజు పిల్లలతో సంతోషంగా తిరుగుతూ ఉన్నారే, మరి ఏంటి విచారము, ఏంటి మీ కలత ఏమిటి అని ఆ ప్రభువు ఈ రోజున అడుగుతున్నాడు మిమ్మల్ని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన మీ చింత యావత్తును తీయటానికి ఈరోజు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏమిటి మీ బాధ, ఏమిటి మీ దుఃఖం, నువ్వు రెడీగా ఉన్నావా చెప్పడానికి, నువ్వు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సిద్ధముగా ఉండు ప్రియ సహోదరి సహోదరులారా. చదవండి అక్క. అందుకు వారు మేము ఒక కలల కంటిమి, వారి భావము చెప్పగలవారెవరని లేవరని అతనితో అన్నారు. ఇద్దరికి కళ వచ్చింది. ఒకసారి వినండి బాగా. ఇక్కడ ఇద్దరికి కళ వచ్చింది. ఇద్దరికి కళ వచ్చినప్పుడు నాకు తెలిసి ఇద్దరు చెప్పుకున్నారు, నీకు వచ్చిన కళ ఏంటరా అంటే అతను చెప్పుకుంటాడు, నీకు వచ్చిన కళ ఏమిటని ఇద్దరు చెప్పుకొని ఉంటారు. కళ, ఈ కళ భావం ఇద్దరికి తెలియదు. అంటే నాకు వచ్చిన కళ అతను చెప్పుకున్నాడు, అతనికి వచ్చిన కళ నాకు చెప్పుకున్నాం. మనం కూడా అంతే, మన దుఃఖులు మన బాధలు అవతల వాళ్ళకి చెప్పుకుంటాం, కానీ ఆ బాధను తీర్చేవారికి
చెప్పుకో ప్రియ సోదరి సోదరులు, ఇద్దరికి కళ వచ్చింది. ఇద్దరు కళ భావం తెలియదు, కళ అర్థం తెలియదు, ఏమి తెలియదు వాళ్ళిద్దరికి. కానీ ఇద్దరు కళ పంచుకున్నారు కదా. మన బాధ ఏంటో తీసేసే వారి దగ్గరకు మనం బాగు, మన బాధను చూసి మన వేదన చూసి నవ్వుకునేవారు, ఎగతాళి చేసేవారు, వారి దగ్గరకు పోయి పంచుకుంటా ఉంటాం. నా బాధ ఇది, నా కష్టం ఇదని. వీళ్ళిద్దరు కూడా పంచుకుంటున్నారు. వీళ్ళిద్దరు పంచుకుంటే దీని భావం తెలియాలా, అర్థం తెలియాలా. అయితే ఎవరికి తెలుసు అంట? ఈయనకి తెలుసు. ఎవరైనా కళ అర్థాన్ని వివరించాడు. ఈ యోసేపు వారి యొక్క కళను విన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఒకప్పుడు ఈ యోసేపు చాలా కళలు కన్నాడు కదా, అర్థమవుతుందా? ఈ యోసేపు కళలు కన్నాడు. ఈ కళలు కన్నప్పుడు తన భావం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యోసేపే చెప్పాడా? నేను కలగన్నప్పుడు నా కళ భావం నాకే తెలియాలని గుర్తులేదు. నాకే తెలియాలి అనేది అవసరం లేదు, నా పక్క వారికి కూడా తెలియచ్చు. అతను యోసేపు కళలు కన్నప్పుడు దాని భావం యోసేపుకు తెలియదు. ఎవరికి తెలుసు? వాళ్ళ అన్నలకు తెలుసు. కళ చెప్పంగానే దాని భావం ఏమంటే చెప్పారే, నీకు మేము మొక్కుతామా, మీకు మేము సాగిల పడతామా, అంత గొప్పవాడు అయితే అని ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. అన్నా, నీకు నేను అధికారులాగా ఉంటాను, నేను పెద్దోడిలాగా ఉంటాను, నేను బాగా మిమ్మల్ని ఏళతానని యోసేపు చెప్పుకున్నాడా? కళ చెప్పాడు అంతే. ఎమ్మటి ఊహించేసుకున్నారు, దాని భావము అర్థము చెప్పేశారు. మరి యోసేపు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. మరి వాళ్ళందరూ కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మని వ్యక్తుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. వారి భావాన్ని కూడా తెలియజేస్తాం. మనం ఏమనుకుంటాం, పాస్టర్ గారే అర్థం చెప్పగలగడు, పాస్టర్ గారే కళలు కనగలడు. కాదు, విశ్వాసులు కూడా కలగంటారు. విశ్వాసులు కూడా అర్థము చెప్పగలిగే సామర్థ్యము ఆయన ఇస్తారు. దేవుని దర్శనాలు, చాలా మంది దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నవారు కూడా దర్శనాలు కలలు కన్నారు. అది ఎందుకంటే దేవుని యొక్క కృప బట్టి ఆ బాధల్లో ఉన్న వ్యక్తిని యోసేపుని విడిపించడం కోసం ఇదంతా జరుగుతున్న కార్యక్రమం. ఒక నీతిమంతుని విడిపించడం కోసము ఇది జరుగుతున్న కార్యక్రమంలో దేవుణ్ణి నమ్ముకోకుండా వ్యక్తి ద్వారానైనా కళలో భావం దాన్ని చెప్పగల సామర్థ్యం ఆయన ఇచ్చేసి చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకొని ఆ నీతి విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, కొంచెం చదవండి. కొంచెం అప్పుడు ప్రాణదాయకుల అధిపతి యోసేపును చూసి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ 3 తీగలు ఉన్నాయి, అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములు ఆయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నె నుండి వాటిని పిండి ఫరో చేతికి అతనితో వివరించి చెప్పాను. అంటే ఇతను ఎవరు? రాజుకి ఉపచారం చేసేవాడు. రాజుకి ఈ యొక్క ఏదైతే ఈ గిన్నె ఏదైతే ఉందో ఆ రాజుకి ఉపచారం, తన తినాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు రాజు. అతనికి ఉపచారము చేసేవాడు. ఇలాంటి వ్యక్తికి కళ వచ్చినప్పుడు ఈ కళ చెప్పుకుంటూ వచ్చాడు. ద్రాక్షాల ఇలా కళ చెప్పుకుంటూ యోసేపుకు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు బాధ కలిగి ఉన్నాడో, ఎందుకు విచారంగా ఉన్నాడో యోసేపు అడిగినప్పుడు ఆ యోసేపుకి వీరి యొక్క అసలు ఆ విచారణకు కారణం ఏమిటి అనేది వీళ్ళు యోసేపుకి చెప్పటము జరిగింది. ఈరోజు మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రభు వచ్చి నీ బాధ ఏమిటి అని అడిగితే ఈ ఇద్దరు చెప్పినట్టు మీరు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సమాధానం కోసం చెప్పావు కదా, వారిద్దరు చెప్పారు, మరి సమాధానం రావాలి కదా. మీరు కూడా మీ దుఃఖ వేదన చెప్పుకున్నారు, మరి మీకు సమాధానం రావాలి కదా. ఆయన సమాధానము ఇచ్చేవాడు కాబట్టి సమాధానము వినదాం.
చదవండి. అప్పుడు యోసేపు దాని భావము ఇదే. ఆ మూడు తీగలు 3 దినములు ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము మరలా ఇప్పించును. నీవు అతనికి ప్రాణదాయకుడివై మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించును. ప్రియ సహోదరి, సమాధానం వస్తుంది. ఏంటంటే బాధలో ఉన్న వ్యక్తి దగ్గరికి కళ వచ్చింది. ఆ కళ చింతాక్రాంతులు అయి ఉన్నాడు కాబట్టి ఆ కళను బట్టి చింతిస్తూ వేదనతో ఉన్నప్పుడు ఆ కళభావం తెలియక బాధపడుతున్నప్పుడు అతనికి చెప్పాడు. ఇక ఎమ్మటినే సమాధానం వస్తుంది. ఇక 3 రోజుల్లో నువ్వు ఏదైతే కోల్పోయా చూసినావు, ఏ సంతోషం అయితే కోల్పోయా చూసినావు, రాజు దగ్గర నువ్వు ఉపచారుడిగా ఉండే, ప్రాణదాయకుడికి రక్షకుడిగా ఉండేవి చూసినావు, ఆ పోస్ట్ అనేది మళ్ళీ వస్తుంది. ఇంతకాలము నువ్వు నేరము నీ మీద మోపబడ్డది. నేరము తెలుసుకోవాలని ఆశతో ఉన్నారు. ఈ కలపాపం తెలియదు అని దుఃఖతో ఉన్నారు. నీ జీవితానికి అర్థం తెలియదని, రేపు ఏమవుతుందో అని భయము. కాబట్టి మీరు కూడా ఈ బాధతో ఈ దుఃఖంతో ఉన్నారేమో. ఈ రోజున ఆయన మీకు కలిగిన చింత ఏమిటని అడుగుతున్నాడు. వారు చెప్పుకున్నట్టు మనం కూడా చెప్పుకోవాలి. ప్రియ సోదరి సోదరులు, అది చెప్పుకుంటే మనలో తప్పు ఉంటే, మనలో పొరపాటు ఉంటే ఆయనని అది చెప్పినప్పుడు దానికి అంగీకరించి వాటిని తీసివేసుకోవాలి. వారికి చెప్తా ఒక మాట చెప్తారేమని, నీకు మేలు జరిగింది కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకోమన్నారు. మేలు పొందుకుని వాడు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు కూడా మేలు పొందుకున్నావు కదా, ఆయన రక్తం చేత కడగబడినా కదా, ఆయన రక్తం చేత కడగబడి శుద్ధీకరించి నీతిమంతుడిగా తీర్చబడినావు కదా, ఉచితంగా కానీ కదా, దీనికి వెల ఏమి చెల్లించలేదు కదా నువ్వు. మరి నీవు జ్ఞాపకము చేసుకుంటున్నావా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ సోదరి సోదరులు, ఆ వ్యక్తి అయితే 3 రోజులు అధికారం వచ్చింది, అంతా తిరిగి వచ్చేసింది, రాజభోగాలు మళ్ళీ వచ్చేసినవి. కానీ ఏం చేయాల? అతను జ్ఞాపకము చేసుకోవాలి. కొంతమంది అంటే బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రభువా జాబ్ లేదు, ప్రభువా జాబ్ వచ్చింది, ఇంకా బిజీ, జాబ్లోనే బిజీ, ఇంకా మందిరంలో రాడు, కనిపించదు. ఏంటంటే బిజీ. ఏం బిజీ అంట? బిజీ. పొందుకున్నావు మేలుని, నా దగ్గరకు రా, నీ సమస్య ఏమిటి చెప్పు అన్నప్పుడు వచ్చావు, చెప్పావు, ఏడ్చావు, గగ్గోలు కొట్టావు. ప్రభువా నన్ను చూసిన వారు మొత్తం పనికి మాలినాడు అంటున్నాడు, జాబ్ లేదంటున్నాడు, ఖాళీగా ఉన్నాడు, ఖాళీగా తిరుగుతున్నాడు అంటున్నారు, హేళన చేస్తున్నారు, తల్లిదండ్రుల సంపాదన మీద బతుకుతున్నాడు అంటున్నారు, తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళ డబ్బుతో ఇంకా నువ్వు అనిపిస్తున్నావు అంటున్నారు, రూపాయి కూడా సంపాదించలోని అంటున్నారు. ప్రభువా నాకు చిన్న ఉద్యోగం ఏమంటే ఆ ఉద్యోగం పొందుకున్నా కూడా ఇక ఆదివారం నువ్వు ఎలా కనిపించవు, కనీసం సాయంత్రం అన్న పోతే అది కనుక, ఎందుకు బిజీ బిజీ బిజీ. అందుకే నీకు ఉద్యోగం లేట్ అవుతుంది. అసలు ఉద్యోగం ఇస్తే నన్ను వదిలిపెట్టేస్తారా బాబు నువ్వు అని ఉద్యోగం ఇవ్వకుండా సర్లే పాపం ఉద్యోగం ఇస్తే కృతజ్ఞత చూపిస్తాడేమో, నన్ను మర్చిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి నా మాటలు విని నా మాటలు చొప్పున నడుచుకుంటాను నేను, మళ్ళీ ఆదివారం సర్లే అని ఉద్యోగం ఇస్తేనేమో మళ్ళీ మర్చిపోతాను. కృతజ్ఞత లేని సమాజము ఒకసారి జ్ఞాపకము చేసుకో. వారిద్దరూ ఒక వ్యక్తి మేలు పొందుకొని నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే సరేలే అన్నాడు, మాట ఇచ్చి ఉంటాడు. ఓ ఇంత మంచి కళ చెప్పినావు, రేపొద్దున నాకు మళ్ళీ రాజభోగాలు వస్తాయి, రాజు దగ్గర నేను ఉంటాను, రాజే నన్ను నా తలపైకి తిదిగోదు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మంచివాడు అని చెబుతాడు 100 మంది ముందు. అలాంటి గొప్ప కార్యం జరిగినప్పుడు ఓ నిన్నెందుకు జ్ఞాపకం చేసుకొని నిన్ను కూడా జైలు వచ్చి బయటికి తీసుకొని వస్తా అని చెప్పుంటాడు కదా. మనం కూడా చెప్పుకుంటాం, నాకు జాబ్ వస్తుందని, నా కష్టాలు పోతాయి, సుఖాలు పోతాయి, ప్రభా నిన్ను నేను మర్చిపోను,
నేను మర్చిపోను ప్రభా, నేను ప్రతి దినము నీ దగ్గర ఉంటా. ఎన్నిసార్లు మనం మాట ఇచ్చుంటాం ప్రభువుకి? ఏదో ఒక విషయంలో మాట ఇచ్చుంటాం. ఏదో ఒక విషయంలో నేను ఇలా ఉంటాను ప్రభా అని మాట ఇచ్చి మరలా తప్పిపోతున్నా. ప్రియ సోదరి సోదరుల, మర్చిపోతున్నా. ఈ రోజున నీవు ఆయనకి ఏ మాట ఇచ్చావు, ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకొని దుఃఖపడు, బాధపడు. ప్రభా నా తప్పు అయింది, నన్ను క్షమించాలి. ఇక రోజున ఇక్కడి నుంచి అయినా నేను మాట మీద నిలబడతానని, నిన్ను జ్ఞాపకము చేసుకుంటానని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ సోదరి సోదరులు, ఎన్నో వచనం దాకా చదివినమ్మా? 20 దాకా వెళ్ళినా చదవండి. 19. మూడో దినమందు జరిగినది ఏమనగా అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్షకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యేసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకారుల అధిపతిని వేడదించిన. అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకము చేసుకొని అతన్ని మరచిపోయారట. మనల్ని కూడా ఈ లోకానికి పంపించాలి ప్రభు. జన్మనిచ్చిగా పోయినా ఆయన మనల్ని రూపింపజేసి తల్లి గర్భములో పెట్టి మనకి ఈ లోకములోకి పంపించారు ప్రభు. మనకి మరి ఈ భూమిని సృష్టిని యావత్తును సృష్టించిన దేవుడు నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నావు. ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రియ సోదరి సోదరులు. మూడో దినాన ఏం జరిగిందంట? ఆ అధిపతికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఆ అధిపతికి మరలా కోల్పోయినవంతా మళ్ళీ వచ్చింది, తిరిగి వచ్చింది. బాధలు ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని ఎల్లబుచ్చుకున్నప్పుడు దానికి సమాధానం వచ్చింది, పొందుకున్నాడు మేలుడు. కానీ ఆ మేలుడు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడంట? ఆ మేలుడు చెప్పిన వ్యక్తినే మర్చిపోయాడు. ఈ రోజున నీవు కూడా మేలు పొందుకున్నావేమో, ఏదో మేలు ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకోకుండా ఉన్నవారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మనం బ్రతికి ఉన్నామంటే అదొక మేలే. ఎంతోమంది చనిపోతున్నారు, కానీ మనము రక్షింపబడి ఇక్కడ ఈ రోజున సజీవముగా ఉన్నాం. కాబట్టి అది మేలే. ఆయనను నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు మర్చిపోతున్నావా? ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున నీవు జ్ఞాపకము చేసుకో. కాబట్టి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత పాట పాడుకొని చేసుకుందాం.